రాష్ట్రంలో వైసీపీ పాలన బ్రిటిష్ వారి కన్నా ప్రమాదకరంగా మారిందని, ఓటర్లు ఇలాంటి ప్రభుత్వాన్ని తమ ఓటుతో సాగనింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు పేర్కొన్నారు. శనివారం ఒంగోలులోని హోటల్ నోవాసిస్లో కాకతీయ సేవా సమాఖ్య నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన హరిబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచక పాలనతో ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే తరువాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉందని హెచ్చరించారు. 2024లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని తెలిపారు. కాకతీయ సేవా సమాఖ్య కుల సంఘం కాదని, ఇది కేవలం సేవా సంఘమని తెలియజేశారు. పేదల అభ్యున్నతికి అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమాఖ్య జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎర్రమనేని కోటేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, నాగభైరవ ఆదినారాయణ, మురికొండ బోసుబాబు, అలగా కోటేశ్వరరావు, తమ్మినేని మహేష్ బాబు, పర్వతినేని పట్టాభిరామ్, పమిడి వెంకటేశ్వర్లు, వీరవల్లి రుద్రయ్య, మండవ శేషగిరిరావు, కంచెల సుబ్బారావు, రామయ్య చౌదరి, నిడమనూరి హనుమంతరావు, మారెళ్ల రామకృష్ణ మరియు మండవ మురళీకృష్ణ, నిడమనూరి పావని, ఎస్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్యాలెండర్కు ప్రకటనలు ఇచ్చిన వారిని ఘనంగా సన్మానించారు. ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య క్యాలెండర్ ఆవిష్కరణకి వచ్చినటువంటి సభ్యులకు, కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఈరోజు కార్యక్రమం చిన్న కార్యక్రమే, క్యాలెండర్ ఆవిష్కరణే. మన వనభోజనాల డయాస్ మీద చేయాలనుకున్న కార్యక్రమం లేట్ అయింది. మన 10వ తేదీ దాదాపు 30-35 వేల మందితో పెద్ద కార్యక్రమం చేయాలనుకుంటే సైక్లోన్ వల్ల మనం ఏమి చేయలేకపోయాం. సో ఇక్కడ క్యాలెండర్ వరకు ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మన క్యాలెండర్ అనేది 2008లో మొదలైంది. క్యాలెండర్ ఆ రోజు మన సామాజిక వర్గంలో పెద్దలందరితో ఒక మంచి క్యాలెండర్ తీసుకొస్తే బాగుంటుంది, ఈ రోజు జనరేషన్కి వాళ్ళందరూ తెలియాలి, సమాజానికి వాళ్ళు చేసిన సర్వీస్ ఏంటో తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ క్యాలెండర్ను ప్రారంభించడం 2008లో కమిటీ సభ్యులందరూ కూర్చొని క్యాలెండర్ వేయాలనే డిస్కషన్ వచ్చినప్పుడు అందరూ ఏకగ్రీవంగా మంచి నిర్ణయం అని చెప్పడం. ఆ రోజు మన ఆఫ్సెట్ క్వాలిటీ ప్రింటర్స్ కృష్ణారావు గారు తను ఎక్స్పీరియన్స్డ్ అతను తీసుకెళ్లి ఫస్ట్ మొదటిగా క్యాలెండర్ తయారు చేయటం, అది బాగా సక్సెస్ అయింది ఆ క్యాలెండర్. ఆ తర్వాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని సంఘాల వాళ్ళు మన క్యాలెండర్ను ఫాలో అయ్యే స్థాయికి మన క్యాలెండర్ వెళ్ళింది. ఎప్పుడో 70లో 60లో 80లో చనిపోయిన మన సామాజిక వర్గంలో ఉండే పెద్దలందరి చరిత్ర ఇవాళ జనరేషన్కి తెలియేటట్టుగా ఇస్తున్నాం. అది బాగా హైలైట్. అది దానిలో నాకు ప్రత్యక్షంగా ఒకసారి కర్నూలు వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఈ క్యాలెండర్స్ అక్కడ ఓ 10 తీసుకెళ్ళాం. వెళ్ళేటప్పుడు వేదిక మీద మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి గారు ఉన్నారు. ఆయన ఆ క్యాలెండర్లో చూసినప్పుడు దివి కొండయ్య చౌదరి గారి ఫోటో చూశారు. ఆయన దాంట్లో ఒక పేజీలో చూసి పాత స్మృతులన్నీ గుర్తుకొచ్చి జస్ట్ అక్కడ కళ్ళు నీళ్లు చెమర్చి అట్లాగే క్యాలెండర్ పక్కన పెట్టి నన్ను అట్లా గౌరవించుకున్నారు. ఆయన ఎంత గొప్పదయ్యా, ఇది ఒక గ్రంథం లాంటిదని మాట్లాడారు ఆయన. ఆ క్యాలెండర్ గొప్పదనం అది. ఇవాళ మరి మనకంటూ ఒక తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అన్న నందమూరి రామారావు గారి ఫోటోలు ఎక్కువ దాంట్లో తీసుకుంటూ క్యాలెండర్ తీసుకొచ్చాడు. క్షమించాలి అన్నగారు, ముందు అన్నగారు. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. థ్యాంక్ యూ. ఈ క్యాలెండర్ స్పెషల్ ఆ శాఖలు చాలా ముఖ్యం.
వాళ్ళందరినీ ఈ సందర్భంగా సంగటి రామయ్య గారు ప్రతి సంవత్సరం క్యాలెండర్లో వాళ్ళు మేజర్ డోనర్ క్యాలెండర్. అలాగే డాక్టర్ మండవ ప్రజ్ఞ అక్షర డెంటల్ హాస్పిటల్, శ్రీమౌర్య ఫాస్ట్ ఫుడ్స్ శ్రీమౌర్య, అలాగే డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ గారు, రెస్టారెంట్ కందుకూరు పిడిగిటి వెంకటేశ్వరులు గారు ప్రకటనదారులు, వారందరికీ మాజీ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు వారిని ఈ లాస్ట్ 3 years బ్యాక్ వెంకటరావు గారు ప్రోత్సాహంతో మళ్ళీ మేము స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి ఒక మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి ప్లస్ కళ్యాణ మండపానికి కూడా ఒక జాగా ఒక డొనేషన్ చేస్తే దానికి కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు మేము ప్రిపేర్ అవుతున్నామండి. మాకు అక్కడ ఉన్నది కూడా ఎక్కువ 130 ఫ్యామిలీలు అండి. రాయగడ డిస్ట్రిక్ట్ లో 250 ఫ్యామిలీలు. అక్కడ ఉన్న బిజినెస్ అన్నీ కూడా మన వాళ్ళే, మన కమ్మ ఫ్యామిలీస్ అండి. ప్లస్ అక్కడ లోకల్ రాజ్యసభ మెంబర్ ఈజ్ ఆల్సో మన కమ్మ ప్లస్ నెక్కండి భాస్కర్ రావు గారు. అతను ఆధ్వర్యంలోనే మేము అందరూ చేస్తున్నామండి. ప్లస్ టోటల్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్టర్ బిజినెస్ కూడా అంతా మన వాళ్ళండి. వ్యవసాయ పరంగా అక్కడికి మేము అందరూ వెళ్ళాము. ఇప్పుడు అందరూ బిజినెస్ పరంగా వచ్చాము అన్నమాట. ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంది మాకు. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ఈ రాష్ట్రంలోనే గత 16 సంవత్సరాలుగా క్యాలెండర్లు వేయటం, అది కూడా చాలా ఆకర్షణీయంగా, దానికోసం ఎన్నో రోజులు కష్టపడి దాన్ని తయారు చేసి ప్రతి ఇంట్లో ఉండే విధంగా దాన్ని ఎంతో ఇష్టంగా ఆ క్యాలెండర్ను వాడటం జరుగుతూ ఉంటుంది. దానికి ఫస్ట్ 2006-2007 ప్రాంతంలో రజవాడ వెంకటరావు గారు వాళ్ళందరూ చాలా కష్టపడి అప్పటి నుంచి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మనకి వనభోజన కార్యక్రమం కూడా 10వ తేదీ అనుకుంటే అది అనుకోని పరిస్థితుల్లో ఆగిపోయింది. రాబోయే రోజుల్లో కూడా మనం అందరం ఐకమత్యంతో వెళ్ళాలని, గతం నుంచి కూడా మన వాళ్ళు ఎప్పుడు అన్ని కులాలతోటి సహవాసంగా, అన్యోన్యంగా, అన్ని కులాలతోటి మతాలతోటి కలిసిమెలిసి సంఘజీవనం జరిపిన చరిత్ర మనది. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కొంతమంది మతిలేని కొంతమంది నాయకులు మన మీద ప్రత్యేకంగా ఒక విష ప్రచారాన్ని చిమ్ముతూ మనల్ని విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమంతా కూడా సంయమనంగా వ్యవహరించి ఇప్పుడే కాదు 100 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ మనం వ్యవసాయంలో అద్భుతాలు సాధించాం. తర్వాత కాలంలో వ్యాపార పరంగా కానీ రాజకీయంగా కానీ అయితే ఎక్కడ ఏ వర్గాన్ని నొప్పించకుండా అందరితోటి కలిసిమెలిసి సహజీవనం చేసిన చరిత్ర మనది. రాబోయే రోజుల్లో ఇంకా జాగ్రత్తతోటి వ్యవహరించి ఇంకా అందరి మనల్ని పొందే విధంగా మన ప్రవర్తన ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ చూడాలి. మీరందరూ మీరు కూడా దగ్గరికి రండి. మండవ మురళి గారిని ఎలా చూడండి సార్. రెడీ
అందరూ ఉండండి, పోవద్దు ప్లీజ్. ఇలా ఇలా చూడండి. ఇలా చూడండి సార్. ముందు శాలువా ఇంకొకటి ఫ్రీగా ఇస్తారండి. దయచేసి అందరూ ఒక క్యాలెండర్ తీసుకోవాలి. మీకు క్యాలెండర్స్ అదనంగా ఎన్ని కావాలన్నా, మీకు 100 కావాలన్నా ఇస్తాం. బట్ ఎక్స్ట్రా కావాలంటే దాని ప్రింటింగ్ ఛార్జ్ 63 రూపాయలు అవుతుందండి. 67 రూపాయలు అవుతుంది ఆ క్యాలెండర్ ప్రింటింగ్ ఛార్జ్. దాదాపు అబౌవ్ 1 అవర్ లేట్గా నడుస్తుంది కార్యక్రమం. అందుకని సమయాన్ని వృధా చేయరు. 5 నిమిషాలు మాత్రమే. రెండో విషయం, ఇట్స్ ఏ హ్యాపీ అకేషన్. చాలా 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 ఆనందంగా ఉంది. నా కుటుంబ సభ్యులందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ వేదిక, ఈ సందర్భాన్ని అనుసరించి మీతోటి 5 నిమిషాలు 5 అంశాలు మాత్రమే. ముందుగా మన గెస్ట్గా వచ్చిన వేరే స్టేట్స్ నుంచి వచ్చిన నిజంగా నాకు వారు అక్కడి నుంచి ఇక్కడ రావటం అంటే నాకైతే మొదలు చాలా ముచ్చటేస్తాను. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది వారికి ముందు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. మీరు కూడా ఒకసారి వాళ్ళ రాజుని మీరంతా కూడా ఇంకా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కానీ, ఈ డోనార్స్ కానీ, ఇప్పుడు ఎలక్ట్రానిక్ బృందం అంటే జిల్లా కమిటీ వీళ్ళంతా కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు మనమంతా కూడా మనస్ఫూర్తిగా ఈ కమిటీ వారిని, ఈ డోనార్స్ మొత్తాన్ని మనస్ఫూర్తిగా మనమంతా కూడా చేసిందా. ఇక తర్వాత ఎన్టీఆర్ గురించి ఒక మాట్లాడతారు. ఎన్టీఆర్ గురించి చెప్పకుండా ఒక సభే కాదు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. నేను నా రాజకీయ జీవితం కానీ లేదా నాకు తెలిసినంత వరకు మన జాతి గర్వించదగ్గ ఏకైక యుగ పురుషుడు ఎవరు అంటే అది అన్న ఎన్టీఆర్. దయచేసి అంత గొప్ప వ్యక్తిని కులనాయకుడుగా మీరు ఆలోచించబడుతుంది. ఆయన భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి. భారతరత్న బిరుదు తీసుకోవాల్సినంత గొప్ప వ్యక్తి. వారిని ఆశ్రయంగా అనుభవించారు. ఆయన గురించి చెప్పాలంటే రచయితలు గౌరవంతా గంటల చెప్పినా కూడా దక్కదు. ఎందుకంటే ఎక్కువ చేశారు. ఇక తర్వాత అంశం కాకతీయ సేవా సమాఖ్య. ఇది కుల సంఘం కాదు, ఇది కుటుంబ సంస్థ. ఈ కుటుంబ సంస్థని కుల సంఘంగా మీరు దయచేసి ఎక్కడ కూడా అనదు. సేవా సమాఖ్య, ఇది కుల సంస్థ కాదు. మీరు ఆల్ ఫ్యామిలీ. ఎక్కడెక్కడ ఉన్నా కూడా మన ఆలోచన అంతా కూడా డెఫినెట్ గా ఒక ఫ్యామిలీ అయి ఉంటుంది భవిష్యత్తు గతంలో. కాబట్టి కులాన్ని నాటి తీసి పక్కన పెట్టారు. మనమంతా కూడా కుటుంబ సభ్యులని, మనమంతా ఒకటే ఫ్యామిలీ, మనమంతా అన్నదమ్ములని, మనమంతా మామూలు అల్లుళ్ళని, మనమంతా కూడా ఆడపడుచులు, ఇదంతా కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. కానీ మనం ఆ ఆత్మీయత మనమంతా కూడా పెంచుకున్నాం. మిగతా కులాలాగా కులాన్ని మీరు పోల్చదు. దయచేసి మనం అది అతీతమైన వ్యవహారం.
కులం అని అంటారు? కులం కంటే గుణం గొప్పది. కమ్మ కులం కాదు, గుణం. కమ్మ వాళ్ళంతా కూడా గుణవంతులు. మీరంతా కూడా అదే విధంగా ట్రీట్ చేయాలి. ఆ విధంగా ట్రీట్ చేయాలి. మిగతా వాళ్ళతో దయచేసి పోటీ పడదు. ఇందాక మన వాళ్ళు మాట్లాడుతూ, ఇప్పుడు మనం బజార్లు పోతుంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి, మనం అర్థం పోరాడదామా? ప్రస్తుత పరిస్థితి కూడా కుక్కలు అరుస్తూ ఉంటాయి. వాటి కుక్కలాగా అంతేగాని అవసరం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వేస్తే తప్ప లేకపోయినా కొట్టాలి. అంతేగాని వాటితో పోటీ పడి మనం అరవకూడదు. దయచేసి పురోగం అనే మాట తగ్గించండి. మనంతా కూడా కుటుంబ సభ్యులుగా మనంతా కూడా ఆత్మీయతను పంచుకున్నాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు వీఆర్ ఎమర్జెన్సీ. మన ఎమర్జెన్సీలో ఉంది. నేను బహుశా 75 ప్రాంతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. ఆ సందర్భంలో కూడా నేను దీనికి వెళ్ళాను. కానీ ఇంత నీచమైన పరిపాలన బహుశా బ్రిటిష్ వాళ్ళు కూడా చేశారు. అసలు మాటల్లో కూడా చెప్పలేము, ఎంత వరుస్తుంది మాటలో కూడా చెప్పలేము. ఇంకా మీ ఆవేదన చూస్తుంటే నాకు అర్థమైంది. పొలం మీద వాళ్ళు చేస్తున్న దాడులు కానీ, వాళ్ళు కేసులు పెట్టడం కానీ, జైలులో వేయటం కానీ ఒకటేమిటి, అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేసుకోవాలో ఆ స్థాయిలో దుర్వినియోగం చేశారు. కులాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చండాలంగా ఆడు ప్రతి వాడి మనసులో ఉన్నాయి. కూడా కరవటం కాదు, రేపు ఎన్నికల్లో చూపించండి. ఆ ఎన్నికలు ఆ పౌరుష ఎన్నికల్లో చూపించండి, ఫోన్ మేనేజ్మెంట్లో చూపించండి. మన వాళ్ళు ఇప్పుడు 3 4 అలంకరించుకుని ఓటుకు వెళ్తారు. మిగతా వాళ్ళ అన్నాడు పో. మొన్న హైదరాబాద్ ఎలక్షన్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటలప్పుడు కూడా 30% 40% కూడా వీడు ఎప్పుడో చివరికి వెళ్ళి వేరే సరే. ఆ రోషం అనేది మాటల్లోనో కేకల్లోనో కాదు, అది చూపించాల్సింది ఫోన్ మేనేజ్మెంట్. మన ఓట్ల ఉన్నాయా లేవా, మన పక్కింట్లో మన బంధువులు ఉన్నాయా లేవా, అవన్నీ చేర్పించుకోవటం, ముసలమ్మ బతుకులు మొత్తం చూసుకొని ఓట్లు వేయించడం, ఇది చాలా పొలిటికల్గా నేను చెప్పదగ్గ అంశం ఏంటంటే, ముందు ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి తీసుకోవాలి. దానికోసం మనమంతా కలిసి పోరాడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకనే జాతీయ సేవా సమాఖ్య నేను చెప్పేది ఒకటే, మనకు కేవలం సేవా సమాఖ్య అనుకుంటున్నాం ఇప్పటిదాక కాదు, ఇది ఎమర్జెన్సీ పీరియడ్. ఈ మధ్య ఎమర్జెన్సీ పీరియడ్లో మనం ఫైట్ చేయాల్సింది తప్ప ఈ రాక్షస రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఫైట్ చేయాల్సిందే. ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్ల అజల మొత్తం. నేను ప్రధాన పార్టీ చెప్పను, వైఎస్ఆర్ పార్టీకి ఇప్పుడున్న అవినీతి రాక్షస పాలనకి వ్యతిరేకంగా ఓట్లు వేసి ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు మీద ఉంది, ప్రతి ఆందోళన మీద ఉంది చెప్పాలనుకున్నాను. సరే, ఎందుకంటే ఈ సందర్భంగా చెప్పాల్సిన విషయం లేదు. దయచేసి ఇవాళ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి వెంకటరావుకి ఇందాక ఏదో ఆలోచనగా మాట్లాడారు. ఇవన్నీ సహజంగా ఉంది. మీరు వేదిక మీద ఇవన్నీ బయట చెప్తాను నాకు అర్థం. చిన్న చిన్న అంశాలు ఎవరి స్థానంలో ఉన్నాం, ఇందాక ఎవరన్నా మన వీక్గా ఉన్నాం, మన వీకెండ్ అట్లా మాట్లాడలేదు. మన వీకెండ్ శక్తి లేక కాదు, పడలేదు. వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళండి, గెలిపించుకున్నాం. డెఫినెట్గా అనుమానం ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న ఒక సైడ్ ఉండే అన్న.